ముత్యాలు విలువ పందులకేం తెలుస్తుంది, అలాగే జ్ఞానము విలువ అజ్ఞానులకేం తెలుస్తుంది. దేవుని యొక్క శక్తి దుష్టత్వమును ఎరిగిన మనుషులకేం తెలుస్తుంది, తెలియదు. గనుకనే దేవుని యొక్క వాక్యమును అనేక రీతిలుగా వక్రీకరించి కులం మారుస్తున్నారను, మతం మారుస్తున్నారను, జాతిని మారుస్తున్నారను, వర్ణాన్ని, వర్గాన్ని, గోత్రాన్ని మారుస్తున్నారని తెగ కంగారు పడిపోతున్నారు. దేవుని యొక్క వాక్యము సమానత్వంను కోరుకుంటుంది. భేదాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు ఇవన్నీ కూడా మనుషుల యొక్క మదిలో నుంచి పుట్టినవి. దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించి ఆ క్షమాపణ ఏ రీతిగా ఉంటుందంటే, పాపముతో శాపముతో నశించిపోయి శ్రమల పాలవుతున్న మనుషులకు దేవుని యొక్క వాక్యము ద్వారా తన రక్షణను, తన దక్షిణ హస్తమును తోడుగా ఉంచి అదే నశించిపోతున్న మనిషిని శక్తి కలిగినగా మార్చగలిగినదే దేవుని యొక్క శక్తి.